Hello, all. Welcome to Pedagogy of English. So, today we are going to discuss about teaching learning material and the textbooks. But before going to the topic, let me brief up about the previous day's happenings. So, in the previous session, we have tried to define the term language, isn't it? So language define చేసాం కదా. So we have defined language as mode of communication, mode of communicating ideas, thoughts in a meaningful context. కదా ఒక మీనింగ్ఫుల్ కాంటెక్స్లో కమ్యూనికేషన్ అనేటట్టుగా మనం లాంగ్వేజ్ని డిఫైన్ చేసాము. అండ్ ఈ లాంగ్వేజ్ మనం అనుకున్నాము ఎప్పుడు కూడా ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ కాంటెక్స్ట్ అని చెప్పుకున్నాం కదా. కాంటెక్స్ట్ అంటే సందర్భంలోనే లాంగ్వేజ్కి ఎప్పుడు కూడా మీనింగ్ ఉంటుంది. అండ్ సో దే షుడ్ బి గివర్ టేకర్ అండ్ సంథింగ్ ఇన్ బిట్వీన్ దోస్ టూ పీపుల్ కదా. అంటే కంప్యూటర్లో ఏ విధంగా అయితే మనకు ఇన్పుట్ అవసరమో అవుట్పుట్ కావడానికి, తర్వాత ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో మనకు ప్రాసెసింగ్ జరుగుతుంది కదా సిపియులో. ఇన్ ద సిమిలర్ వే హియర్ ఆల్సో కమ్యూనికేషన్లో ఇన్పుట్ కాంప్రిహెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే కాంప్రిహెండ్ అవ్వాలి, అర్థం అవ్వాలన్నమాట. సో అర్థం లేని లాంగ్వేజ్ ఇట్ ఇస్ వేస్ట్. అర్థం కానిది కమ్యూనికేషన్ ఇస్ వేస్ట్. సో ద కమ్యూనికేషన్ షుడ్ బి ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్. ఓకే. సో లాంగ్వేజ్ మనకి ఎన్ని ఫామ్స్లో అవైలబుల్ ఉంటుంది, అంటే ఎన్ని రకాలుగా మనం దాన్ని యూజ్ చేస్తున్నాం, లాంగ్వేజ్ ఏ రూపంలో మనం యూజ్ చేస్తున్నాము. సో ద వన్ ఈస్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఓరల్గా మరియు రిటర్న్గా కదా. సో సో లాంగ్వేజ్ని మనం ఓరల్గా యూజ్ చేస్తాము. అంటే మనం కమ్యూనికేట్ ఏ విధంగా చేసుకుంటాము, ఓరల్గా చేస్తాము, రిటర్న్గా చేస్తాము. అండ్ ఇస్ దర్ ఎనీ అదర్ ఇంకేదైనా ఫామ్ ఉందా మనకి ఓరల్ రిటర్న్ ఫామ్ కాకుండా? ఇంకేదైనా అదర్ ఫామ్స్ ఉన్నాయా మనకి? ఎస్, నౌ-a-days we also have some indicative type, అంటే సైన్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది మనకి. సో ఈవెన్ దాట్ కెన్ బి యూస్డ్. ఓకే. సో ఓరల్ ఫామ్లో ఏమేమి ఉంటాయి చెప్పగలరా మీరు? ఓరల్గా మనం ఏమేమి యూస్ చేస్తాం అనేది చెప్పగలరా? ఓకే. ఓరల్గా మనం ఏమేమి యూస్ చేస్తాం జనరల్గా? డైలాగ్స్ కదా, డైలాగ్స్ యూజ్ చేస్తాము. దెన్ సో ఓకే, కాన్వర్జేషన్స్ అని పెడతామా, కాన్వర్జేషన్స్. ఇంకేముంటాయి? ఎస్, రోల్ ప్లేస్, స్టోరీ టెలింగ్, డ్రామాస్, స్కిట్స్, ప్లేస్, పోయమ్స్, రైమ్స్, రిసైట్ చేయడం, చెప్పడం కదా. ఓకే. రిటర్న్లో ఏమేమి చూస్తాం మనము? రిటర్న్ ఫామ్లో ఏమేమి కనిపిస్తాయి మనకు? స్టోరీ, ఓకే, దెన్ డైరీ, ఎస్, నోటీసెస్, ఎస్, ఇంకేం చూస్తాము? స్లోగన్స్, రైట్, పోస్టర్స్, ఆర్టికల్స్, editor columns, editorials. Yes, in the newspapers, no, we have discussed it in the previous sessions. Okay. So we use all these forms in our day-to-day life. That means in different contexts we use all these forms somewhere or the other. ఎక్కడో చోట మనం ఇవన్నీ యూస్ చేస్తాం కదా, మన ఐడియాస్ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇవన్నీ కూడా, ఈ ఫామ్స్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే వీటన్నిటిని ఆల్ దీస్ టుగెదర్ we call them as discourses. వీటినే మనము డిస్కోర్సెస్ అంటున్నాం. డిస్కోర్సెస్ అంటే భాష యొక్క స్వరూపాలు. ఈ భాషా స్వరూపాలన్నింటినీ డిస్కోర్సెస్ అంటున్నాం మనం.
అంటే డిస్కోర్స్ని మనం ఇప్పుడు డిఫైన్ చేయాలి అనుకుంటే కనుక డిస్కోర్స్ కూడా ఇది మోడ్ ఆఫ్ కమ్యూనికేషనే అనమాట. సో ఇన్ ఎ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్. సో డిస్కోర్స్ కూడా ఏదేదో కొత్త కాదు అది. సో ఆ లాంగ్వేజ్ని మనం డిస్కోర్సెస్ అంటున్నాము, ఎందుకంటే మనకు వివిధ రూపాల్లో దొరుకుతుంది కాబట్టి మనం దాన్ని డిస్కోర్స్ అంటున్నాం. సో డిస్కోర్స్ అంటే ఏమి కాదు, డిస్కోర్స్ కూడా కమ్యూనికేషన్కి ఉపయోగించేది. అండ్ మన సో ఇట్ ఈస్ ఆల్సో ఎ మోడ్ ఆఫ్ డిస్కోర్స్ ఈజ్ ఆల్సో ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ communication of ideas or thoughts in a meaningful context. కదా మన భావ వ్యక్తీకరణ వివిధ సందర్భాల్లో యూజ్ చేసే భావ వ్యక్తీకరణే మనం డిస్కోర్స్ అని చెప్తున్నాం అనమాట. ఇది మీకు తెలుగులో కూడా ఉంది. ఈ డిస్కోర్సెస్ అన్న పదం మీకు తెలుగులో కూడా వినే ఉంటారు. సో ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిస్కోర్సెస్ ఇవన్నీ మనం ఒక లాంగ్వేజ్ వచ్చు అని చెప్పడానికి ఇవన్నీ కూడా మనం సమర్థవంతంగా వాడగలిగితేనే మన డే టు డే లైఫ్ కాన్వర్జేషన్స్లో, మన డే టు డే లైఫ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ థాట్స్లో ఇవన్నిటినీ మనం సమర్థవంతంగా యూజ్ చేయగలిగితేనే లాంగ్వేజ్ వచ్చినట్టు అనమాట. సో అందుకని ఏమంటున్నారంటే లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నాట్ జస్ట్ అక్విజిషన్ ఒక్కటే కాదంటున్నారు. అంటే కేవలం వినడము మాట్లాడడం ఒక్కటే కాదు లాంగ్వేజ్ అంటే. సో లాంగ్వేజ్ ఈజ్ నాట్ జస్ట్ అక్విజిషన్ ఆఫ్ 4 స్కిల్స్. ఇంగ్లీష్లో 4 స్కిల్స్ ఏంటి, మన లాంగ్వేజ్లో 4 స్కిల్స్ తెలుసు కదా, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది కేవలం జస్ట్ సింపుల్ అక్విజిషన్ కాదనమాట. ఇట్స్ నాట్ సింపుల్గా ఏదో అక్వైర్ చేసుకోవడం కాదు. సో ఈ LSRWని నేర్చుకోవడము అంటే లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ వచ్చినంత మాత్రాన లాంగ్వేజ్ వచ్చేసినట్టు కాదు. కానీ లాంగ్వేజ్ ఎప్పుడు వచ్చి అంటున్నారు? సో యునెస్కో వాళ్ళ ప్రకారము లాంగ్వేజ్ పరస్పరంగా మాట్లాడుకోవడానికి వివిధ సందర్భాల్లో మన ఐడియాస్ని చక్కగా అర్థవంతంగా ఎక్స్ప్రెస్ చేయడానికి యూస్ చేయగలిగేదే లాంగ్వేజ్ అని చెప్తున్నాడు అనమాట. సో దాన్నే యునెస్కో వాళ్ళు దానికి ఏం చెప్పారంటే బిక్స్ అని పేరు పెట్టారు. అంటే ఏంటి, లాంగ్వేజ్ అనేది ఏంటది, బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్. సో ఏమంటున్నారు దాన్ని, సో లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్పేసి యునెస్కో వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని బిక్స్ అని చెప్తున్నారు. అంటే కేవలం LSRW ఒక్కటే కాదు మనిషికి రావాల్సింది, పరస్పరంగా మాట్లాడుకునే స్కిల్ కావాలి అని చెప్తున్నారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో ఈ స్కిల్స్ అక్వైర్ చేయగలగాలి. అదే కాకుండా క్యాల్ప్ కూడా వచ్చి ఉండాలి అని అంటున్నారు. క్యాల్ప్ అంటే ఏం లేదు, కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ కాంపిటెన్సీ ఇట్స్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. సో లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అంటే ఏంటి, క్యాల్ప్ అంటే యునెస్కో వాళ్ళు క్యాల్ప్ని కూడా చెప్పారు. క్యాల్ప్ ఏంటి, కాగ్నిటివ్ అంటే లెర్నర్లో లేదా స్టూడెంట్లో కాగ్నిటివ్గా అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ డెవలప్ ఉండాలి అంటున్నారు. సో మరి లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అంటే ఏంటి, ఇది మనం చెప్పుకున్నాము ప్రీవియస్ క్లాస్లో. లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అంటే ఏమి ఉండాలి, ఈ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అంటే పైన చెప్పుకున్నాం కదా మనము, ఇవన్నీ డిస్కోర్సెస్ అన్నీ కూడా సమర్థవంతంగా యూస్ చేయగలగాలి రియల్ లైఫ్లో. సో ఈ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ ఎవరికి ఉండాలనుకున్నాము, టీచర్కి ఉండాలి. అండ్ ద టీచర్ షుడ్ హ్యావ్ ది కాంపిటెన్స్ టు యూజ్ ఆల్ ద డిస్కోర్సెస్ ఎఫెక్టివ్లీ ఇన్ ద క్లాస్ రూమ్. అంటే క్లాస్ రూమ్లో ఎఫెక్టివ్ లెర్నింగ్ కోసము లాంగ్వేజ్ చక్కగా యూజ్ చేయగలిగి
కలిగి ఉండాలి. దాన్ని లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అంటున్నాము. ద స్టూడెంట్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ద లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ. సో ఈ లాంగ్వేజ్ని మరి పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనుకున్నాము, పిల్లలు చెప్పుకున్నాము, ఇదివరకే చెప్పుకున్నాము. చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్ ఇన్ ఏ న్యాచురల్ వే అని కూడా చెప్పుకున్నాము కదా. చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్ ఇన్ ఏ న్యాచురల్ వే అని చెప్పుకున్నాం కదా. న్యాచురల్ వే అని సహజంగానే నేర్చుకుంటారని చెప్పుకున్నాం కదా. సో దే డెవలప్ లాంగ్వేజ్ స్కిల్స్ సో విదౌట్ ఎనీ కాన్షియస్ లెర్నింగ్. కాన్షియస్గా లెర్న్ చేయరు. కాన్షియస్ లెర్నింగ్ ఎప్పుడైతే జరుగుతుందో మన లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది హిండ్రెన్స్ అయిపోతుంది అనమాట. అడ్డమై రూల్స్ ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే మన లాంగ్వేజ్ లెర్నింగ్ అబిలిటీని అడ్డుకుంటాయన్నమాట. సో విదౌట్ ఈ కాన్షియస్ లెర్నింగ్ కాకుండా నాన్ కాన్షియస్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనము వాళ్ళు నేర్చుకునే విధంగా సహకరించాలి యాజ్ అ టీచర్గా అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం ఇదివరకు క్లాస్లో చెప్పుకున్నాం మనము కదా, న్యాచురల్ వేలో చెప్పుకోవాలి అని. మరి ఈ న్యాచురల్ వేగా చెప్పుకోవడానికి అసలు మనకు ఈ ఇంగ్లీష్ అసలు దేనికి అవసరము ఎందుకు అనేది కూడా మనం ఇదివరకు క్లాస్లో చెప్పుకున్నాము. ఒకసారి నోట్స్ తీసి చూసుకోండి, తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అసలు యాక్చువల్లీ మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్పించాలి, అసలు మన మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ చెప్పుకుందాం మనం ఫస్ట్. మన మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకే, మనం ఇంగ్లీష్ చెప్పాలి అంటున్నాము కదా, బికాస్ ఆఫ్ అంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ద లైఫ్. సో టు బీ సక్సెస్ఫుల్ ఇన్ దర్ లైఫ్ దే నీడ్ టు హ్యావ్ మాస్టరీ ఓవర్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండాలనుకున్నాము. లాంగ్వేజ్ ఎందుకు రావాలి అంటే బికాస్ దర్ ఈస్ అన్ ఇంక్రీజ్ డిమాండ్ ఆఫ్ ద లాంగ్వేజ్ త్రూ అవుట్ ద వరల్డ్ కదా. గ్లోబలైజేషన్ వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. సో ఎవ్రీ వన్ షుడ్ నో ద లాంగ్వేజ్ అని చెప్పేసి అనుకున్నాం మనం. వేరియస్ రీజన్స్ చెప్పుకున్నాము, ద స్టేటస్ చెప్పుకున్నాము. ఇంక్రీజ్ స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మన కంట్రీలో కూడా దాని స్టేటస్ చాలా ఎక్కువ ఉందని చెప్పుకున్నాము. సో ఫర్ ఆల్ దిస్ అండ్ దెర్ ఈజ్ డిమాండ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అని కూడా చెప్పుకున్నాం కదా. సో అసలు యాక్చువల్లీ మన ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి మరి. సో కాబట్టి ఇంగ్లీష్ చెప్తున్నాం అనుకున్నాము, కానీ ఇంగ్లీష్ చెప్తున్నాము మరి దీని ఇంగ్లీష్ చెప్పడం వెనకాల అసలు మన మెయిన్ ఉద్దేశం ఏంటి, అసలు మన ఆబ్జెక్టివ్స్ ఏంటో ఒకసారి చెప్పుకుందాము. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అనుకున్నాము. సో ఆబ్జెక్టివ్స్ ప్రైమరీ లెవెల్లో చూసుకుందాం ఫస్ట్ మనము. సో మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పిల్లలు వాళ్ళ స్పోకెన్కి బాగా అంటే మాట్లాడడానికి వీలుగా వాళ్ళకి మంచి ఇన్పుట్ ఇవ్వాలి అని. మనం కాంప్రిహెన్స్ ఇన్పుట్ అనుకున్నాం, మనం మంచి ఇన్పుట్ ఉండాలి, ఇన్పుట్ ఉంటేనే అవుట్పుట్ వస్తుంది అనుకున్నాము. సో అదేవిధంగా ఇఫ్ వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు స్పీక్ ప్రాపర్లీ, టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ స్పోకెన్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి అంటే వీ షుడ్ గివ్ దెమ్ గుడ్ ఇన్పుట్, గుడ్ లిజనింగ్ ఇన్పుట్ చక్కగా ఇవ్వాలి. సో గుడ్ లిజనింగ్ ఇన్పుట్ ఏ విధంగా ఉంటుంది ప్రైమరీ స్టూడెంట్స్కి, మనం క్లాస్ 1 and 2 స్టూడెంట్స్కి అయితే ఏ విధంగా ఇవ్వగలం మనము. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ టీచర్స్ టాక్ అనమాట. టీచర్ మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్గా ఉంటే చిల్డ్రన్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్పుట్. సో దాన్నే ఒకసారి మనం రాసుకుందాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి మనకి ఫస్ట్. సో టు ఫెమిలియరైజ్ ద స్టూడెంట్స్ with spoken ఇన్పుట్ అనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ స్పోకెన్ ఇన్పుట్ ఇవ్వాలి. ఎప్పుడు ఫస్ట్లో మొదట్లో ఇవ్వాలన్నమాట. అంటే ఇనీషియల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో మంచి లిజనింగ్ ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. సో స్పోకెన్ ఇన్పుట్ ఇనీషియలీ సో అది ఎప్పుడు ఎలా ఇవ్వాలి మనం ప్రతిదీ అనుకున్నాము, ఏది కూడా ఐసోలేషన్లో ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలనుకున్నాము, ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అనుకున్నాం కదా. కాంటెక్స్ట్ అనండి, సిచ్యువేషన్స్ అనండి.
సో మన ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఫెమిలరైజ్ ద స్టూడెంట్స్ విత్ స్పోకెన్ ఇన్పుట్ ఇనిషియల్లీ ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్ అనమాట. ఓకే, లెట్ మీ పుట్ దిస్ ఇన్ బ్రాకెట్స్. ఓకే, సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఫెమిలరైజ్ ద స్టూడెంట్స్ విత్ స్పోకెన్ ఇన్పుట్ ఇనిషియల్లీ అనమాట. అంటే మొదట్లో వాళ్ళకు చక్కగా మనం మాట్లాడేది అంటే మంచి ఇంగ్లీష్ వాతావరణం కల్పించాలి వాళ్ళకి. అంటే మంచి ఇంగ్లీష్ వినేటట్టుగా చేయాలి వాళ్ళని. సో మంచి ఇంగ్లీష్ అంటే ఎవరు ఇంగ్లీష్ వింటారు? వాళ్ళు. టీచర్ ఇంగ్లీష్ వినడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో టీచర్ టాక్ అనేది ఒక మంచి ఇన్పుట్ సోర్స్ అనమాట వాళ్ళకి. సో ఏమి ఇవ్వచ్చు దీనికి? ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు? టీచర్ టాక్ అనమాట. టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది కదా స్టూడెంట్స్కి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అవి ఉండొచ్చు. టీచర్ జనరల్గా వాళ్ళతో మాట్లాడే మాటలు అవి ఉండొచ్చు, వాళ్ళ కాన్వర్జేషన్ అవి ఉండొచ్చు, ఇంటరాక్షన్ అయి ఉండొచ్చు. సో అదంతా కూడా వాళ్ళకి మంచి లాంగ్వేజ్ వినడానికి అది ఆస్కారం ఉంటుంది అనమాట టీచర్ క్లాస్ రూమ్లో యూజ్ చేస్తే. సో టీచర్ టాక్ ఒకటి. ఒకవేళ టీచర్ టాకే కాకుండా రికార్డెడ్ మెటీరియల్ ఏదన్నా దొరికితే కూడా, మంచి రికార్డింగ్ మెటీరియల్ వాళ్ళ లెవెల్కి తగ్గట్టు రికార్డింగ్ మెటీరియల్ దొరికితే అది కూడా మనము యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ లిస్నింగ్ టు recorded material. సో రికార్డెడ్ మెటీరియల్ విన్నా వాళ్ళకి మంచి లాంగ్వేజ్ వస్తుంది. సో మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? వాళ్ళకి మంచి లిస్నింగ్ ఇన్పుట్ ఇవ్వాలి. అంటే స్పోకెన్కి ఆస్కారం ఇవ్వాలి. మాట్లాడే అవకాశం ఉన్నటువంటి లిస్నింగ్ వాళ్ళకి వినే అవకాశం ఇవ్వాలి మనం. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ టు ఫెమిలరైజ్ ద స్టూడెంట్స్ విత్ స్పోకెన్ ఇన్పుట్ అనమాట మొదట్లో. నెక్స్ట్ ఆ స్పోకెన్ ఇన్పుట్ బాగా ఇచ్చిన తర్వాత టు ప్రొవైడ్ వాళ్ళకి ఇనఫ్ ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట. దేంట్లో వాళ్ళకి వాళ్ళు విన్నది అర్థం చేసుకోవడానికి, తర్వాత రాయడానికి అనుగుణంగా మనం వాళ్ళకి ఇనఫ్ ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ టు ప్రొవైడ్. ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్రొవైడ్ సఫిషియంట్ ప్రాక్టీస్. దేంట్లో ఇవ్వాలి ప్రాక్టీస్ అంటే అర్థం చేసుకోవడానికి, టు కాంప్రిహెండ్. ఏది అర్థం చేసుకోవాలి వాళ్ళు అంటే టీచర్ మాట్లాడింది స్పోకెన్, అండ్ టీచర్ రాసేది కూడా, అండ్ రిటర్న్ ఇన్పుట్స్ అన్నమాట. అంటే టీచర్ రాసింది, మాట్లాడింది, టీచర్ రాసింది, మాట్లాడింది అర్థం చేసుకోవడానికి సఫిషియంట్ ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట. సో ఇది ఎలా ఇవ్వచ్చు అంటే మదర్ టంగ్ యూస్ చేస్తూ ఇవ్వచ్చు. అంటే వాళ్ళకి అర్థం అవ్వాలి. ప్రాక్టీస్ ద్వారా అంటే ప్రాక్టీస్ ఇవ్వాలి, అది అర్థం చేసుకోవడానికి ప్రాక్టీస్ ఇవ్వాలి. అర్థం చేసుకోవాలి అంటే మనం మధ్యలో సో మదర్ టంగ్ కెన్ బి యూజ్డ్. దెన్ అపార్ట్ ఫ్రమ్ మదర్ టంగ్ వాట్ కెన్ బి యూజ్డ్? మదర్ టంగే కాకుండా ప్రతిసారి మదర్ టంగే యూజ్ చేస్తామా? నో, నాట్ మదర్ టంగ్. సో సమ్టైమ్స్ వీ కెన్ యూజ్ సర్టన్ పిక్చర్స్. ఇస్ రైట్. సో వీ కెన్ యూజ్ ద పిక్చర్స్, వీ కెన్ యూజ్ సర్టన్ గెస్చర్స్. జస్ట్ సంజ్ఞలు అంటే మన బాడీ లాంగ్వేజ్ వాడచ్చు. బాడీ లాంగ్వేజ్ వీ కెన్ యూజ్ సర్టన్ సైన్స్, isn't it? Or we can use some single word question answers. సింగిల్ వర్డ్లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ అడగొచ్చు. Okay, this is the second. So what is the second objective? So our second objective is to provide sufficient practice to comprehend spoken and written input. So let us look at the next objective.
So the next objective is to develop the required level of ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ అనమాట. అంటే వాళ్ళు ఎంతైతే వాళ్ళకి అవసరమో లాంగ్వేజ్ మాస్టరీ, అంటే అది నేర్చుకోవడం వాళ్ళకి ఎంత అవసరమో అంత స్కిల్ వాళ్ళలో డెవలప్ చేయాలి. సో స్పెషల్లీ వాళ్ళకి ఏది ఎక్కువ అవసరం ఉంటుంది? లిసనింగ్ కదా. ఫస్ట్ లిసనింగ్ అండ్ అండర్స్టాండింగ్. బేసిక్గా వాళ్ళకి ఏం కావాలి? టీచర్ చెప్పేది అర్థం చేసుకోవాలి, టీచర్ చెప్పేది వినగలగాలి, పక్కన ఫ్రెండ్స్ చెప్పేది అర్థం అవ్వాలి, టీచర్స్ చెప్పేది. సో సరౌండింగ్స్లో ఉన్న ఇంగ్లీష్ కొంచెం విన్నది అర్థం కావాలి ఫస్ట్ కదా. ఏదన్నా లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మొట్టమొదటి ఏంటి? వినడము. మంచి రిచ్ లాంగ్వేజ్ ఇన్పుట్ అవసరము. ఆ విన్నది అర్థవంతంగా ఉండాలి, అర్థం చేసుకోగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ అండర్స్టాండింగ్. సో ద ఫస్ట్ ఏంటి? సో టు డెవలప్ ద రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ది లాంగ్వేజ్, స్పెషలీ విత్ రిగార్డ్ టు లిసనింగ్ అనమాట. సో లిసనింగ్కి సంబంధించినంత వరకు వాళ్ళు చక్కగా అర్థవంతంగా మంచిగా అర్థం చేసుకునేటట్టుగా వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ మాట్లాడడం కానీ అవన్నీ కూడా వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా వాళ్ళ లెవెల్ అక్కడ వరకు పెంచే విధంగా మనం ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట, ఇన్పుట్ ఇవ్వాలి. సో ద థర్డ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు డెవలప్ ద రిక్వైర్డ్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అనమాట. దేంట్లో ప్రొఫిషియన్సీ? ప్రొఫిషియన్సీ ఇన్ ద లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. కానీ దేనికి సంబంధించి పర్టికులర్గా? విత్ రిగార్డ్ టు లిసనింగ్ అనమాట. regard to listening and understanding ఫస్ట్ ఏంటి అంటే దేనికి సంబంధించిన ప్రొఫిషియన్సీ ఇవ్వాలి మనము? లిసనింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఒకటి, మళ్ళీ విని అర్థం చేసుకున్నది అది అర్థమైనట్టు మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే అది ప్రొడక్టివ్ అయినప్పుడు కదా. సో అది ప్రొడక్షన్ అనమాట. దాన్ని ప్రొడక్షన్ అవుట్పుట్ వస్తేనే కదా. సో దట్ ఈస్ ఆ అవుట్పుట్ని ఏమంటున్నాం మనము? ఓరల్ ప్రొడక్షన్ అనమాట. సో ఇది ఎలా వస్తుంది మనకి? దేని ద్వారా? వర్డ్స్ ద్వారా వస్తుంది. అంటే వింటాడు, అర్థం చేసుకుంటాడు, మనం అడిగినప్పుడు దాన్ని మళ్ళీ వర్డ్స్ రూపంలో కానీ ఆన్సర్స్ చెప్పగలిగితే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్లో లేదా ఫ్రేజెస్లో చిన్నగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలిగితే మనం అది డెవలప్ చేసినట్టు అవుతుంది. తర్వాత ఇంకా ప్రైమరీ లెవెల్లో ఈ ఆబ్జెక్టివ్సే కాకుండా వాళ్ళు ఒక రైమ్ కానీ పోయంని రిసైట్ చేయగలగాలి. తర్వాత చిన్న నాటకాలు వేయగలగాలి. సో దాన్నే మనము మన ఫోర్త్ ఆబ్జెక్టివ్ కింద రాసుకుందాము. దట్ ఈస్ అవర్ ఫోర్త్ ఆబ్జెక్టివ్ ఈస్ టు రిసైట్. వాట్ హీ హ్యాస్ టు రిసైట్? హీ హ్యాస్ టు రిసైట్ అండ్ సింగ్ పోయమ్స్ ఉంటే పోయమ్స్ రిసైట్ చేయగలగాలి, పాడగలగాలి, సాంగ్స్ పాడగలగాలి, రైమ్స్. సో రిసైట్ ఒక్కటే, ఈ రిసైట్ చేయడం ఒక్కటే కాదు, హీ ఆల్సో హ్యాస్ టు రిసైట్ అండ్ సింగ్ పోయమ్స్, సాంగ్స్ అండ్ రైమ్స్. ఇవే కాకుండా చిన్న నాటకాలు, వేయగలగాలి. ఎనాక్ట్ స్మాల్ ప్లేస్ కదా, లేదా చిన్న స్కిట్స్లో పాత్రలు పోషించగలగాలన్నమాట. హీ హ్యాస్ టు రిసైట్ అండ్ సింగ్ పోయమ్స్, సాంగ్స్ అండ్ రైమ్స్ అండ్ ఎనాక్ట్ స్మాల్ ప్లేస్ లేదా స్కిట్స్ కానీ చేయగలగాలి. ఇవే కాకుండా డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్ అవన్నీ కూడా ఓరల్గా మాట్లాడడానికి అవన్నీ యూస్ చేయగలగాలి. సో ఏం యూస్ చేయగలగాలి మాట్లాడడానికి అంటే ఒక పిక్చర్ చూసి
లేదా ఒక పెయింటింగ్ కానీ ఒక డ్రాయింగ్స్ కానీ చూసి మాట్లాడగలగాలి. దానిపైన తన ఎక్స్ప్రెషన్, తన థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఎక్స్ప్రెస్ చేయగలగాలి, ఓరల్గా కమ్యూనికేట్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. సో యాక్టివిటీ హీ సో మన నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు యూస్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ సో రైటింగ్, తను చేసే డ్రాయింగ్ కానీ పెయింటింగ్స్ కానీ, సో తను చేసే డ్రాయింగ్స్ పెయింటింగ్స్ లేదా రైటింగ్స్, వీటన్నిటిని కూడా ఓవరాల్ కమ్యూనికేషన్కి వాడగలగాలి. సో టు యూస్ డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అండ్ రైటింగ్స్ టు ఓరల్ కమ్యూనికేషన్. సో ఓరల్ కమ్యూనికేషన్కి వాడగలగాలి ఇవన్నీ కూడా. తర్వాత టెక్స్ట్లో ఉన్న వర్డ్స్ కానీ, ఆ వర్డ్స్ ఎక్కడున్నా సరే వర్డ్స్ని గుర్తుపట్టగలగాలి, దాని మీనింగ్ తెలిసి ఉండాలి. సో ఫెమిలియరైజ్ అంటే అవగాహన కల్పించాలి, అవి ఫెమిలియర్ చేయాలన్నమాట వాటిని. సో ఏంటి నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అనేది? టు బికమ్ అంటే ఆ వర్డ్స్ కానీ అక్షరాలు కానీ ఎక్కడ కనిపించినా గుర్తుపట్టగలగాలి. సో విజువల్లీ ఫెమిలియర్ విత్ టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ అంటే యూజువల్గా ఫస్ట్ క్లాస్ 1 and 2 వాళ్ళ టెక్స్ట్ ఏముంటుంది? పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉండవు కదా వాళ్ళకి ఏముంటాయి? జస్ట్ వర్డ్స్ ఉంటాయి, వర్డ్స్ లేదా చిన్న చిన్న ఫ్రేజెస్ ఉంటాయి కదా. సో దీనికి ఫెమిలియారిటీ కలిగించాలన్నమాట, ఫెమిలియర్ విత్ టెక్స్ట్ అనమాట. సో టెక్స్ట్ అంటే క్లాస్ 1 and 2 వాళ్ళకి ఏముంటాయి? వర్డ్స్, వాటి మీనింగ్స్. ఓకేనా? దెన్ సో వర్డ్స్ని, టెక్స్ట్ని పైన ఫెమిలియారిటీ పెరుగుతుంది. సో ఫెమిలియర్ అంటే గుర్తుపట్టగలగాలి. సో ఆ కలగడం ఒక్కటే కాదు, సో దాన్ని మీనింగ్తో పాటు అసోసియేట్ చేయగలగాలన్నమాట. అంటే అసోసియేషన్ అనేది చాలా ముఖ్యం అనమాట. లింక్ చేయగలగాలి అంటే మీనింగ్ని, తర్వాత రాసిన వర్డ్ని, రెండింటిని మ్యాచ్ చేసుకోగలగాలి. సో దట్ ఈస్ వాట్ వి కాల్ టు అసోసియేట్ అనమాట. టు అసోసియేట్, గుర్తుపట్టగలగాలి ఏ వర్డ్ది ఏ మీనింగ్ అనేది. సో దట్ ఈస్ వాట్ వి కాల్ యాజ్ టు అసోసియేట్ అనమాట. టు అసోసియేట్ మీనింగ్ విత్ రిటర్న్, రాసింది కానీ లేదా ప్రింట్లో ఉన్నదైనా పర్వాలేదు, ప్రింటెడ్ కానీ అంటే ఆ వర్డ్ రాసున్నా గుర్తుపట్టగలగాలి, ప్రింట్లో ఎక్కడైనా చూసినా గుర్తుపట్టగలగాలి, దాని మీనింగ్ కూడా తెలుసుకోగలగాలి. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ అనమాట. మన అసలు క్లాస్ 1, 2లో ఇంగ్లీష్ నేర్పించడానికి అసలు ఏంటి, ఎందుకు నేర్పించాలి, అసలు మన మెయిన్ టార్గెట్ ఏంటి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఇవి ఆబ్జెక్టివ్స్ అనమాట. మరి ఈ ఆబ్జెక్టివ్స్ నెక్స్ట్ మళ్ళీ ఇది మనం చెప్పుకున్నది ప్రైమరీలో. మన నెక్స్ట్ దీనికంటే కొంచెం హైయర్ స్టేజ్లో ఏముంటుంది? మనం 3, 4, 5కి వెళ్ళామనుకోండి. క్లాస్ 3, 4, 5కి వెళ్తే ఏమవుతుంది? సో వాళ్ళలో ఈ లాంగ్వేజ్ పట్ల ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో ఒక పాయింట్, ఒక ఆబ్జెక్టివ్ ఇది పెట్టుకుందామా? టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్. దేని పట్ల ఇంట్రెస్ట్ రావాలి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. కదా? ఓకే. సో నెక్స్ట్ బేసిక్గా ఇప్పటి వరకు మనం చెప్పుకుంది బేసిక్గా అంటే క్లాస్ ఈ లెవెల్ వరకు మనం చెప్పుకుంది. ఇక్కడ వరకు మనం పై వరకు చెప్పుకుంది క్లాస్ 1 and 2 కోసం. క్లాస్ 1 and 2 ఆబ్జెక్టివ్స్ అవి. ఇక మీద కింద చెప్పుకునేవి క్లాస్ 3, 4, 5కి అయితే ఎందుకు చెప్పాలి, ఏం చేయాలి అంటే 3, 4, 5కి ఏంటి అసలు ఇంగ్లీషు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, ఏం నేర్చుకోవాలి వాళ్ళు ఇంగ్లీష్లో. ఈ పైన చెప్పుకున్నవి క్లాస్ 1 and 2 అంటే బేసిక్ లెవెల్లో ఏంటనేది. ఇప్పుడు చెప్పుకోబోయేది కొంచెం బేసిక్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కొంచెం హైయర్ స్టేజ్లో ఏంటి.
సో నెక్స్ట్ హైయర్ స్టేజ్లో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి లాంగ్వేజ్ పట్ల కదా. సో బేసిక్గా వర్డ్స్ అవన్నీ నేర్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటి, టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద పీపుల్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో లాంగ్వేజ్ అనేది న్యాచురల్గా నేర్చుకునేటట్టు చేయాలి. సో న్యాచురల్గా నేర్చుకోవడాన్ని ఏమంటున్నాము, యాక్విజిషన్ అంటున్నాం కదా, ఇదివరకే చెప్పుకున్నాం మనం కదా. ఓకే, సో మన సెకండ్ పాయింట్ అదేనమాట ఇందులో. సో టు మేక్ లెర్నర్స్ అక్వైర్ లాంగ్వేజ్ అనమాట ఇన్ న్యాచురల్ వే అన్నాం కదా, న్యాచురల్ వే. సో ఇంకోటి, సో ఇప్పుడు కొంచెం వాళ్ళు ఆలోచించే శక్తి వచ్చింది కాబట్టి, కొంచెం హయ్యర్ స్టేజ్కి వెళ్ళారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళకి ఆలోచన రేకెత్తించే విధంగా, ఆలోచించి దాని మీద వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగే విధంగా మనం చేయాలి ఇక్కడ. సో వాళ్ళని ఏం చేయాలి అంటే, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ థాట్స్ని, వాళ్ళ ఐడియాస్ని వాళ్ళ లాంగ్వేజ్లో పెట్టే విధంగా మనము చేయాలి. అవన్నీ కూడా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం అనుకుంటున్నారు అనేది వాళ్ళు కమ్యూనికేట్ చేసే వాళ్ళ లాంగ్వేజ్లో అది మనకు తెలియాలన్నమాట. సో దాన్ని మనము ఆ పాయింట్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము, టు ఎనేబుల్ లాజికల్ థింకింగ్ అనమాట. లాజికల్ థింకింగ్ అనేది ఇప్పుడు డెవలప్ చేయాలి పిల్లల్లో. లాజికల్ థింకింగ్, దీన్నే మళ్ళీ వాళ్ళ కమ్యూనికేషన్లో రిఫ్లెక్ట్ చేయగలగాలి. అండ్ టు రిఫ్లెక్ట్ ఇన్ their communication. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం హయ్యర్ స్టేజ్కి వచ్చారు కాబట్టి పిల్లలు, సో వాళ్ళకి ఏంటి, లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాళ్ళ టీచర్ మాట్లాడినా అర్థం కావాలి, వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ మాట్లాడినా అర్థం కావాలి, వేరే టీచర్స్ మాట్లాడినా, పియర్ గ్రూప్లో ఎక్కడ మాట్లాడినా కూడా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కావాలన్నమాట. సో వాళ్ళకి అది ఫెమిలియరైజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, టు ఫెమిలియరైజ్ to listen English language spoken by the teacher. ఇంకెవరెవరు ఉంటారు, టీచర్, యా, ఫ్రెండ్స్ ఇన్ ద క్లాస్ రూమ్. సరే, ఇప్పటి వరకు యూస్ చేయడం, మాట్లాడడం చెప్పాము. ఇక ఇప్పుడేంటి, వాళ్ళు చిన్న చిన్న డిస్కోర్సెస్ కూడా కన్స్ట్రక్ట్ చేయగలగాలి. డిస్కోర్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా మనం ఇదివరకు. సో ఫస్ట్ రిటర్న్ కంటే ముందర ఓరల్గా డిస్కోర్సెస్ సొంతంగా కన్స్ట్రక్ట్ చేయడము నేర్పించాలి ఇక్కడ. అంటే వాళ్ళు ఓరల్గా సింపుల్ చిన్న చిన్న డైలాగ్స్ చెప్పడం కానీ, చిన్న కాన్వర్జేషన్ చెప్పడం కానీ, చిన్నగా ఒక వస్తువుని డిస్క్రైబ్ చేయడము, చిన్న స్టోరీ చెప్పడము, అలాంటిది వాళ్ళకి స్లోగా గ్రాడ్యువల్గా 1 by 1 చేసే విధంగా మనం వాళ్ళని చేయాలన్నమాట. సో దాన్నే మనము టు ఎనేబుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింపుల్ డిస్కోర్సెస్ అంటున్నాం మనం. సో సింపుల్ డిస్కోర్సెస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, బోత్ ఓరల్లీ ఫస్ట్, అండ్ దెన్ తర్వాత రిటర్న్ ఫామ్లో. సో డిస్కోర్సెస్, చిన్న చిన్న డిస్కోర్సెస్ అంటే ఏంటో సింపుల్ డిస్కోర్సెస్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా మనము. సో ఏంటంటే అవి చిన్న కాన్వర్జేషన్స్ అంటే డైలాగ్స్, ఒక 2-3 డైలాగ్స్ ఉన్నవి, లేదా డిస్క్రిప్షన్ లేదా స్టోరీ, ప్లేస్,
చిన్న స్కిట్ వేయడం కానీ ప్లే ఎనాక్ట్ చేయడము ఇలాంటివన్నీ చేసే విధంగా చేయాలి. తర్వాత ఇది ఒక్కటే కాకుండా డిస్కోర్సెస్ ఓరల్గా రిటర్న్గా కాకుండా వాళ్ళకి ఇంకొక ఉంటుంది కదా రీడింగ్. వాట్ అబౌట్ రీడింగ్? ఎస్, వీ షుడ్ హెల్ప్ దెమ్. సో అవర్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి టు హెల్ప్ దెమ్ రీడ్. రీడ్ ఏంటి? ఓన్లీ రీడింగ్ కాదు కదా, విత్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి కదా. రీడ్ అండ్ అండర్స్టాండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అన్నమాట. చదవడం నేను హెల్ప్ చేయాలి వాళ్ళకి కదా. ఎలా చేస్తాము? క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ ద్వారా, క్లాస్ రూమ్లో త్రూ ఇంటరాక్షన్స్ కదా. పరస్పరంగా మాట్లాడుకోవడము, టీచర్ పీపుల్ మధ్యలో ఆ ఇంటరాక్షన్, ఆ ఫెసిలిటేట్ చేయిస్తూ వాళ్ళని లాంగ్వేజ్లో వాళ్ళు చదువుకునే విధంగా, వాళ్ళు చదివే విధంగా వాళ్ళని హెల్ప్ చేయాలన్నమాట. సో చదవడమే కాకుండా ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా క్లాస్ 1 and 2 చెప్పుకున్నాం కదా, రైమ్స్, పోయిమ్స్ అవన్నీ చెప్పగలిగి రిసైట్ చేసేటట్టు. సో హియర్ ఆల్సో ఫర్ దెమ్ ఆల్సో ద సేమ్, టు హెల్ప్ దెమ్ రిసైట్ అండ్ ఎంజాయ్ కదా. రిసైట్ చేస్తారు, ఇంకేమేమి చేస్తారు? రిసైట్, ఎంజాయ్ చేస్తారు, తర్వాత యాడ్ లైన్స్ చేస్తారు. వేటిని? రైమ్స్ కదా, టు ద రైమ్స్. తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చిన్న చిన్న సెంటెన్సెస్, వర్డ్స్ డెవలప్ చేయడం నేర్పించాలి. తర్వాత వాళ్ళు సొంతంగా సెల్ఫ్ అసెస్ చేసుకునేలాగా నేర్పించాలన్నమాట. అంటే స్ట్రక్చర్ కాన్షియస్నెస్ చెప్పాలి. అంటే వాళ్ళకి ఫీచర్స్ అంటే డిస్కోర్సెస్లో ఏముంటాయి, ఒక డిస్కోర్స్ అంటే ఒక కాన్వర్జేషన్ రాయాలంటే ఏమేమి కావాలి, దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనే వాటిపైన అవగాహన కల్పించాలన్నమాట. సో టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ ఫీచర్స్, అంటే ఒక్కొక్క డిస్కోర్స్ లక్షణాలు ఏంటని మనం వాళ్ళకి తెలియచేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ద ఫీచర్స్ ఆఫ్ వేరియస్ డిస్కోర్సెస్. సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకునేటట్టుగా కూడా హెల్ప్ చేయాలి. సో ఈ ఆబ్జెక్టివ్స్తో మనం ఇంగ్లీష్ నేర్పించాలి. సో ఈ ఆబ్జెక్టివ్స్ మనం పెట్టుకున్నప్పుడు, ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తే, సో బై ద ఎండ్ ఆఫ్ ద ప్రైమరీ లెవెల్ అసలు పిల్లవాడు ఏ స్టేజ్లో ఉంటాడు, ఏమేమి చేయగలుగుతాడు ఒకసారి చెప్పగలరా? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే, ఇవన్నీ మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రైమరీ లెవెల్, సో ద చైల్డ్ షుడ్ బి ఏ స్టేజ్లో ఉండాలి అసలు యాక్చువల్లీ? So at the end, the child should be able to at the end, the child should be able to ఏమేం చేయగలగాలి? మాట్లాడగలగాలి కదా. దేని గురించి? ఎస్, అబౌట్ ద దెమ్సెల్స్, వాళ్ళ గురించి మాట్లాడగలగాలి కదా. సో టాక్ అబౌట్ దెమ్సెల్స్. ఇంకెవరెవరి గురించి మాట్లాడగలరు? వాళ్ళ గురించి మాట్లాడగలరు. ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడగలరా? ఎస్, మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఓవరాల్గా ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడగలరు కదా. ఎస్, సో ఫ్యామిలీ అండ్
the people in their surroundings. ఎస్ తర్వాత టీచర్ చెప్పేది అర్థం చేసుకోగలరా? ఎస్. సో దే విల్ ఫాలో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ కదా. దే విల్ ఫాలో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. ఎవరి ఇన్స్ట్రక్షన్స్? ఎస్, గివెన్ బై ద టీచర్ అండ్ ఆల్ సింపుల్ ఇన్స్ట్రక్షన్. దే ఫాలో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ యాక్టివిటీస్. రిగార్డింగ్ యాక్టివిటీస్ ఏమన్నా చేయగలరా? ఎస్, యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. సో దే కెన్ ఎంజాయ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్. యాక్టివిటీస్ చేస్తూ ఎంజాయ్ చేయగలరు అనమాట. అంటే యాక్టివిటీస్ అంటే ఎలాంటి యాక్టివిటీస్? ఒక రాయం పాడగలరు, ఒక ఆబ్జెక్ట్ని డిస్క్రైబ్ చేసేటప్పుడు. సో దే ఎంజాయ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనమాట. తర్వాత ఇంకేంటి? వాళ్ళు వర్డ్స్ని కానీ సో దే కెన్ రికగ్నైజ్ కదా, గుర్తుపట్టగలరా? ఎస్, దే కెన్ రికగ్నైజ్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ కదా. సో రికగ్నైజ్ చేయగలరా లేకుంటే రాయగలరు కూడా కదా. ఎస్, లేటర్ ఆన్ దే కెన్ రీడ్, write and construct simple sentences and discourses kada. So at the end of our teaching in the primary session, the children should be